ఇవాళ మనము చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ప్రెగ్నెన్సీలో ఎటు సైడ్ తిరిగి పడుకోవాలి అనేది చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండి ప్రెగ్నెంట్ కాగానే. ఎందుకంటే చాలా మటుకు అందరికీ నాకు బోర్లా తిరిగి పడుకుండే అలవాటు ఇవన్నీ ఉన్నాయి మేడం అని చెప్పి ఎక్కువగా వింటుంటాం. సో ఇవాళ మనం దాని గురించి మాట్లాడదాం. సో పడుకుండే పొజిషన్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో బోర్లా తిరిగి పడుకున్నా ఏం కాదు, కానీ రోజులు పోయే కొద్దీ సెకండ్ ట్రైమిస్టర్ రాగానే ఎప్పుడైతే మన ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నంత వరకు గర్భసంచ అనేది ఇంకా నడుం భాగం లోపలికే ఉంటుంది కాబట్టి బోర్లా తిరిగి పడుకున్నా ఏం కాదు. సెకండ్ ట్రైమిస్టర్లో కూడా బోర్లా తిరిగి పడుకుంటే ఏం కాదు, ఎందుకనంటే బేబీ చుట్టూ గర్భసంచ లోపల ఉన్న వాటర్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం దాన్ని, వాటి వల్ల బేబీ కంప్రెస్ అయితే ఏం కాదు, కానీ మీకే ఇబ్బందిగా ఉంటుంది పడుకోవడానికి. అంటే ఏదో ఒక బాల్ మీద పడుకున్న ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట, సంథింగ్ ఏదో కింద పెట్టుకొని పడుకున్నట్టు. సో అవన్నీ ఉండకుండా ఉండడానికి స్టార్టింగ్ నుంచే మనం డిఫరెంట్ పొజిషన్స్, అంటే వీలైతే ఎడం పక్కన తిరిగే పడుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. అంటే తన ఉద్దేశం కుడి పక్కన అస్సలు తిరగొద్దు అని నేను చెప్పను, కానీ ఎడం పక్కన తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దానివల్ల కొన్ని లాభాలు, లైక్ బేబీకి వెళ్లాల్సిన బ్లడ్ సప్లైస్ ప్రాపర్గా వెళ్ళి ఆక్సిజన్ సప్లైస్ అని ప్రాపర్గా వెళ్ళడం వల్ల, గర్భసంచకి హార్ట్ నుంచి వెళ్లాల్సిన సప్లైస్ అని ప్రాపర్గా వెళ్ళడం వల్ల మనం బిడ్డ ఒక ఎదుగుదల అనేది ప్రాపర్గా జరిగే అవకాశాలు, బిడ్డ ఒక హెల్త్ బాగా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రిఫరబుల్ లెఫ్ట్ సైడ్. అలా అని ఒకటే పక్కన తిరిగి అటు సైడే నడుము నొప్పి రావడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రైట్ సైడ్ అప్పుడప్పుడు తిరగడంలో తప్పైతే ఏం లేదు. స్ట్రైట్ గా పడుకోవద్దు అని ఎందుకంటాము అని అంటే, అది ముఖ్యంగా లాస్ట్ ట్రైమిస్టర్స్ లో అస్సలు స్ట్రైట్ గా పడుకోవద్దు అనట్లేదు. కొంచెం రిక్లైన్డ్ పొజిషన్, హెడ్ ఎలివేట్ చేసుకొని కొంచెం డిఫరెంట్ ఎలివేషన్ ఉండే బెడ్ ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ అది కుదరకపోయినా కానీ పిల్లోస్ పెట్టుకొని కొంచెం ఎలివేట్ చేసుకొని పడుకోవడం వల్ల బ్లడ్ వెసల్స్ కంప్రెస్ కాకుండా బ్లడ్ సప్లైస్ బేబీకి ఈజీగా వెళ్తుంది. అండ్ లేట్ గా వచ్చే కొద్దీ నేను స్ట్రైట్ గా పడుకుంటే బిడ్డ పైకి నెట్టేసి ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ప్రిఫరబుల్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మీరు కంఫర్టబుల్ గా కూడా పడుకుంటారు. సో డిఫరెంట్ పొజిషన్స్ లో లెఫ్ట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. అలా అని మిగతా పొజిషన్స్ పడుకోవద్దు అని నేను చెప్పట్లేదు. థ్యాంక్ యూ.